మన గ్రామంలో కానీ పక్క గ్రామాలు కానీ రాష్ట్రం కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు మనవి భారాన 75% వ్యవసాయ కుటుంబాలు బాగున్నప్పుడే గ్రామాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి. దానిలో దృష్టిలో పెట్టుకొని మనకు సఫిషియెంట్ కరెంట్ ఇచ్చి ఈరోజు మన పంటలు వండడానికి కారణమైన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మనము వారి రుణం తీర్చుకోవాలి. అందుకొరకు మనం తప్పకుండా ఉచిత కరెంటు మనం ఇచ్చినందులకు మనం రైతుల తరఫున కేసీఆర్ గారికి భువన గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ కొందరు ఏమంటారంటే కొందరు పెన్షన్స్ మాకు రాలేదన్నారు. అయితే వాళ్ళకు కానీ బీడీ కార్మికులకు కానీ ఎన్నికలు అయిన తర్వాత మొన్ననే కేసీఆర్ గారు డిస్ప్లేలో అనౌన్స్ చేశారు. తప్పకుండా పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గ్రామంలోనే 300-400 ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఉన్నారు నీలి. అయితే ఏంటంటే అన్నగారు మొన్ననే 10,000 ఇళ్ళు కేసీఆర్ గారిని అడిగినారు. ఎన్నికల తర్వాత 10,000 ఇళ్ళు తీసుకుంటే మన మండలానికి ఒక 1,500 ఇళ్ళు వస్తాయి. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారికి కారు గుర్తు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన సమయం తక్కువ ఉంది కాబట్టి కారు గుర్తుకే జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోవన్న జిందాబాద్. ఇప్పుడు నాకు అన్న మరియు బాజెటి గోవర్ధన్ అన్నగారికి మరియు విజయగౌడ్ అన్నగారికి, భూమిరెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లనే పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, పేరు పేరున టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు, ఇంతకుముందు డెవలప్మెంట్ గురించి భూమిరెడ్డి గారు చెప్పారు, ఇంకోటి అన్నగారు కూడా ఇప్పుడు చెప్తారు. నేను వీటిలో పోకుండా రెండు విషయాలు మాట్లాడుతున్నాను. నేను ఏమిటిదంటే బోర్గంలో డెవలప్మెంట్ చేసింది ఎవరికి అడిగినా ఇప్పుడున్న జనరేషన్ పెద్ద మనుషులకు అందరికీ గుర్తు. ఈ రోడ్స్ కానీ ఎవి కానీ నేను జడ్పీటీసీలో ఉన్నప్పుడే డెవలప్ అయినాయి. తర్వాత ఇప్పుడు గవర్నర్ వచ్చినాకనే డెవలప్ అయినాయి. కానీ మధ్యలో కొంతమంది పార్టీతోని లాభాలు ఉంది, పార్టీని విమర్శిస్తూ వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళ జోలికి నేను ఓదలుచుకోలేదు. కానీ ఒక్కటి చెప్పక తప్పదు. ఎందుకంటే మాతోనే ఉండి మమ్మల్నే పార్టీ పరంగా లాభం పొంది అలా పిల్లలకు ఫారెన్ కంట్రీకు ఫ్రీగా పంపిస్తూ పార్టీ పరంగా తీసుకున్నారు. అలాంటి వాళ్ళు మన ఇళ్ళ వరకు రోడ్లు కూడా వేయించారు. అంతా వేయించుకొని మన ఊర్లోకి ఏం చేస్తలేరు, అంతా కాలనీకి చేస్తున్నారు అన్నారు. మీ అందరికీ గుర్తు కాలనీలా ఏమున్నది, మా ఇంటి పక్క పంట ఏమున్నది, మీ అందరి గుర్తు ఎలాంటి రోడ్లు ఉన్నాయో. ఒక్క గోవన్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు కొన్ని రోడ్లు అవుతున్నాయి. ఆ బ్రిడ్జ్ కూడా నా సొంత డబ్బులతోని మాకేం కానీ దయవల్ల చేసినా కానీ గవర్నమెంట్ది లేదు, ఇంకెవరిది లేదు. ఇందాక మొన్న కొద్దిగా లీడర్షిప్ కాగానే అన్నీ మాకే తెలుసు అని పెద్ద లీడర్ అని అన్నం తిన్న లీడర్ అనే విమర్శించడం ఈ మధ్యలో ఫేమస్ అయింది. వాళ్ళ ఫేస్ అని అనుకుంటారు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఎవరేమని అనుకున్నా నాకు ముఖ్యంగా అన్నగారు ఏదైతే చేస్తున్నారో ఈ సెంట్రల్ లైటింగ్ ఆల్రెడీ పెట్టిపించిండు, ప్లాన్లో ఉన్నది. మొన్ననే స్టార్ట్ అవుతుండే కానీ వర్షం పడ్డది ఒకటి, ఈ ఎలక్షన్ మూమెంట్లో చెయ్యొద్దని అది పెండింగ్లో ఉంది. అదే చెక్ డ్యామ్ది మనము బోర్యం కోసం పెట్టిస్తే అక్కడ దానికి షూట్ అయితే లేదు. 2 సార్లు పోయి హైదరాబాద్కి వెళ్ళి వాపస్ వచ్చింది. అయితే ఇక్కడ దాని బదులు తాడే మీదికి పోయింది 4.5 కోట్లతోని. దీనికి అది అన్నగారు నాకు ఆదేశించి నుడా నుంచి దానికి 10 లక్షలు పెట్టమంటే నేను దాని ప్రపోజల్ కూడా పంపించిన చెక్ డ్యామ్ కొరకు కూడా. అదేవిధంగా నేను వచ్చి 2 నెలలు అవుతుంది నుడా చైర్మన్ అయ్యి కూడా. దీనికి బోర్యంలో 94 లక్షలతోని పార్కు, చిల్డ్రన్స్ పార్కు మరియు ఫిట్నెస్ కొరకు ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ కోసం పెట్టించిన. కొంతమంది ఏమంటారంటే కావాలని వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళని చేష్టలకు అడ్డుపుల్ల వేసుకుంటూ ఉంటారు. కనుక మీరు అందరూ నేను చిన్న ఉన్నప్పుడు చూసిన పెద్దోళ్ళు పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఎలాంటి వాళ్ళు మీ అందరికీ గుర్తు. లేనిపోయి మా మీద నిందలు చేసిన వాళ్ళకు మీరే ఓటు ద్వారా బుద్ధి చెప్పి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తారో మీకే వదిలేస్తున్నా. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా అన్నగారికి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుందాం మనం. మీ అందరికీ ధన్యవాదాలు. జై భవన్న, జై భవన్న.
జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని నన్ను పంపడం జరిగింది. మరి సందర్భంగా నాతో పాటు గౌరవనీయులు పెద్దలు మన మాజీ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, మరి యూనివర్సిటీలో గొంతుల్లో డ్రైనేజీలు సీసీ రోడ్ అని పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం సెంట్రల్ లైటింగ్ వాడడానికి పంపిస్తున్నా, డివైడర్ పంపిస్తున్నా, శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. ఒక 1 month 2 monthsలో పూర్తయిపోయాయి కూడా. ఎలక్షన్ పిల్లలు కాబట్టి చేయలేకపోయినాం. రెండో ఏంటంటే చెక్ డ్యామ్, బతుకమ్మ కుంటాలు చెక్ డ్యామ్ కూడా ప్రపోజల్ పంపిస్తాం. చాలాసార్లు శాంక్షన్ కోసం పంపినాం. అక్కడ ఎటువంటి అని చెప్పి వాపసు వచ్చిన 3 నుంచి నిధులు ఇచ్చి దాని కూడా బతుకమ్మ పండుగ లోపల ఆ బతుకమ్మ కుటుంబం తయారు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మా ప్రెసిడెంట్ అన్నాడుగా 10 ఏళ్ల కంటే ముందు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్ ఎన్ని, ఇప్పుడన్నీ. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చే పెన్షన్ కేవలం 200 రూపాయలు ఇచ్చినప్పుడు, 200 రూపాయలు వస్తే అదనంగా కొత్త పెన్షన్ ఇవ్వాలన్నప్పుడు మరి ఎవరన్నా దానిలో చచ్చిపోతే తప్ప మరి కొత్త పెన్షన్ రాకపోతుండే పాపం ఇళ్ళకుండా. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి 1170 పెన్షన్ ఇచ్చిన గ్రామం, 1170 మోహన్మోహన్ గారు. దీనివల్ల గ్రామానికి వచ్చిన నిధులు 11,70,00,000 రూపాయలు గ్రామానికి వాళ్ళు పెన్షన్ పరంగా చూస్తారు. మరి అదేవిధంగా మున్సిపల్ నిధులు కూడా, మున్సిపల్ నిధులు 5 కోట్లు వచ్చినాయి మనకు. మొత్తం టీఎఫ్ఐడి కానీ తర్వాత మున్సిపల్ కానీ అవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా గ్రామంలో ఇవాళ చాలామంది మా అవ్వలు మా అక్కలు చాలామంది ఇక్కడ ఉన్నారు. మన ఆడపిల్లల పెళ్లి చేయాలనుకుంటే, మన పేద వాళ్ళ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటే మరి వాళ్ళు కూర్చున్న దరఖాస్తు ఇస్తే, దరఖాస్తు ఎంతకన్నా వేస్తే ఆ ఒక్క ఆడపిల్ల తల్లి పేరు మీద 1,110,000 రూపాయలు కళ్యాణకి చెక్కులు కూడా ఇచ్చిన గ్రామంలో, నా చేతులు వచ్చిన గ్రామంలో. ఇంతమంది అంటే దాదాపుగా 207 మంది, ఇందులో 15 మంది ముస్లింలకు, దాదాపుగా 222 మందికి దాదాపుగా 2,20,00,000 ఇచ్చిన గ్రామానికి ఓన్లీ ఆడపిల్ల పెళ్లి చేస్తే. కాంగ్రెస్ పార్టీ జమాలో గరీబుల పెళ్లి చేస్తే 10 రూపాయలు ఇచ్చిన మనకు, ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చిన ముఖాలైన వాళ్ళు చూసాం. నేను మనం చేస్తాను మీకు కరెంటు పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి పోతుండే. అర్ధరాత్రి వస్తే ఎక్కువ తెలియదు మనకు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుండే, మోటార్లు కాలిపోతుండే, దరిద్రంగా పడుతుండే ఆ సంబంధం. ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిపోతున్న కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 గంటల కరెంటు తీరుడు అంటే వాళ్ళు కేసీఆర్ గారే అయితే గమనించాల. ఇవాళ రైతులే కాదు రైతులుగా ఒక మన 20 కరెంటు కాదు, రైతులకు రైతు పండించినాడు ఎకరానికి 10 చొప్పున. ఆ పనులు వచ్చి రైతు పండించి కరెంట్ ఇవ్వడం వల్ల గ్రామాలలో పుట్ల కొద్ది ధాన్యం పండి మరి వాళ్ళకు పొలాల్లో కూర్చిన తర్వాత అక్కడికే లారీ వెళ్ళి సొసైటీ పని అక్కడికే చేయగలిగినారు. అక్కడనే కొనుగోలు చేసి అక్కడ రైతులు పంపిస్తున్నారు. రైతాంగానికి వారం రూపాయల డబ్బులు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలు చక్కగా వాడకపోతుండే. అప్పుడు జనాలు ఎటువంటుందంటే ముసాంబర్ పొలంలో పండే పంట ఇది ఫస్ట్ ఎమ్మెల్యేనప్పుడు ఓన్లీ 65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుండే. ఈరోజు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. 500 వంతులు ఎక్కువ పెరిగింది. దానికి కారణం కేసీఆర్ గారు. ఇవాళ కరెంటు రైతు బంధు ఇవ్వడం వల్ల ఇవన్నీ పండుతుంది మనకు. మరి అప్పుడు ఏం చేసిన ముఖాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినప్పుడు ఈ రైతులు మరి ఇవాళ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వం సంతోషంగా ఉంది. మా అబ్బాయిలు మా అక్కలకు
ఈ గ్రామంలో 1170 మంది పెన్షన్లు వస్తున్నాయి. ఎంత 2000 2016 వస్తున్నాయి. కొంతమంది పని కార్మికులు ఉన్నారు, చాలా మంది భూమి కార్మికులు కూడా కొంతమంది వస్తున్నాయి, కొందరు రావడం లేదు. కారణం ఏంటంటే కట్ ఆఫ్ డేట్ ఉంది కాబట్టి. కట్ ఆఫ్ డేట్ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తా నేను ఎవరికైతే పిల్లలు ముందే పెన్షన్ రావడం లేదు మెడికల్ సోదరులు వాళ్ళకు 3000 పెన్షన్ కూడా ఇస్తారని వారు హామీ ఇచ్చారు. తప్పకుండా మనం గెలవడాన్ని వాళ్ళకి పెన్షన్ పడి చేస్తాం. అదేవిధంగా నేను తెలియజేస్తాను మీకు, ఇవాళ మరి చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు స్థలాలు లేవు. సాగుకి నగరంలో 70 ఇళ్ళు కట్టున్నాం మనం. ఆ కాలువ కట్టున్న వాళ్ళందరికీ కూడా కాలువ క్యాన్సర్ చేసి 78 మందికి ప్లాట్ ఇచ్చి మనకి 70 దాకా ఇల్లు కడుతున్నాం. అక్కడ కూడా వాళ్ళకు కట్టలేదు కాదు, ఇవన్నీ చేస్తున్నాం మనం. ఒకటే కాదు, ఇవాళ రైతులు పుట్ట భూమి ఉన్నా 10 ఎకరాలున్నా ఆ రైతు తీర్మానం లోపే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మనం. మన భూమి వాళ్ళ పరిస్థితి ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. భూమి రైతు వాళ్ళు చనిపోతే రూపాయి రాదు వాళ్ళకు. కేసీఆర్ తీర్మాని 5 లక్షల రూపాయలు వారు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం మనం. మరి అదే కాదు, మా అమ్మలు మా అక్రమం ఇక్కడ సిలిండర్ ధర ఎంతుందంటారు, గ్యాస్ ధర 1200 రూపాయలు. మీకు వచ్చే పెన్షన్ 2000 ఉన్నది. మరి 1200 పోతే మీలో 800 రూపాయలు. ఇది బాగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు. వారు ఏమంటున్నారంటే బండి గెలిచిన తర్వాత సిలిండర్ల రేట్ అయితే ఉందో 1200 రూపాయలు అది పెంచింది మోడీ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి. బీజేపీ గవర్నమెంట్ కు అదనంగా మేము 800 రూపాయలు ఇస్తాం వాపస్. మరి మేము మా ఆడబిడ్డలకు 400 రూపాయలు మాత్రమే మరి చిన్న ఇచ్చే ప్రయత్నిస్తున్నాం. పిల్లలు కూడా 400 రూపాయలు ఇచ్చే ప్రయత్నిస్తున్నాం. అదే కాకుండా రేషన్ షాపులో బియ్యం తీసుకుంటున్నాం మనం. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ షాపులో దొడ్డు బియ్యం తీసుకుంటున్నాం మనం. రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా చెప్తున్నా, దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం మాత్రం ఇచ్చేప్పుడు ఇస్తే మీకు దొడ్డు బియ్యం ఇస్తే నేను అమ్ముకుంటున్నాను కాబట్టి అమ్ముకొని ఎక్కడ పెట్టి సన్న బియ్యం తీసుకుంటాను కాబట్టి అవి బంద్ చేసి మొత్తానికి సన్న బియ్యం ఇచ్చేప్పుడు ఇస్తున్నాం మనం. ఇవన్నీ చేస్తున్నాం మనం. మరి అదేవిధంగా చాలా మంది ఇళ్లలో పెన్షన్ లేవు. పెన్షన్ అసలే లేని ఇళ్లలో కూడా సౌభాగ్య లక్ష్మి స్కీమ్ ద్వారా ఆ ఇంట్లో ఒక మహిళకు 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. గ్రామాలలో చాలా మంది కూర్చొని ఉన్నాయి. ఈ గ్రామంలో కూర్చొని కూర్చొని ఉన్నాయి, మరి ఇవి ఉన్నాయి. వాళ్ళకు కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను అడిగిన, సార్ మా ప్రాంతంలో గిరిజనులు ఉంటారు, దళితులు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, వాళ్ళందరికీ ఇల్లు కావాలి సార్, 10,000 ఇళ్ళు కావాలా అని అడిగినా 10,000 ఇళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడైనా. ఇచ్చిన తర్వాత బోర్గం గ్రామం కానీ ఆంధ్రా కానీ మరి మాధవనగర్ కానీ లేదు మన భోపాల్ కానీ అన్ని గ్రామాలలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు కూడా ఇల్లు ఏర్పాటు చేస్తారు. మరి గ్రామంలో సీఎం సహాయానికి కమ్యూనిటీ హాల్ గ్రామంలో ప్రభుత్వం ద్వారా 34 కమ్యూనిటీ హాల్ చిన్న సంఘాలు కూడా భవనాలు ఇచ్చారు. గతంలో ఎవరు ఇవ్వలేదు, మనం ఇచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఈ గ్రామానికి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు చెట్టు కూడా ఎవడో వస్తాడు, భార్య విమర్శిస్తాడు, సీఎం కేసీఆర్ విమర్శిస్తాడు. నేను అడుగుతున్నా, ఈ ముందు అడుగుతున్నా, ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా 5 ఏళ్ల క్రితం వచ్చి అభ్యర్థిగా వచ్చి వాళ్ళు ఓట్లాడిందో ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఒక్క రోజన్నా ఈ గ్రామానికి వచ్చినప్పుడమ్మా వచ్చిన 5 ఏళ్ళు ఇక్కడ వచ్చినా మరి ఆయన కోట్లు వేసిన చాలా మంది ఉన్నారు. ఆయన కోట్లు వేసినటువంటి కుటుంబరెడ్డి అన్నాడు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి కరోనా వచ్చింది, చచ్చిపోయిన కొంతమంది బీమారైండ్రు, కొంతమంది ముసలే చచ్చిపోయారు. మరి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడన్నా మాట్లాడించున్నా మాట్లాడినాడు. మాట్లాడిన వ్యక్తి కాదు, వాడికి దయా దాక్షిణ్యం ఏమి లేదు. నాకున్నది, నా కరోనా వచ్చింది, నా భార్యకు వచ్చింది, ఆయన వెంటనే పడుకోలేదు. గతంలో ఉన్నాం మేము, ప్రజల మధ్యపోయిన మేము, కరోనా వచ్చిన వాళ్ళ మందుని ఇప్పించాం మేము, దవాఖాన ట్రీట్మెంట్కి వచ్చాం మేము, కష్టపడ్డాం మేము. రాత్రి పగలు కష్టపడ్డాం మేము. మా ఇంటికి వస్తే డైలీ 500 మంది ఉంటున్నాము. ప్రజల దగ్గర ఉంటున్నాయి, ప్రజల మధ్యలో ఉంటున్నాయి, ప్రజలకు కావాల్సిన చెట్టు ఉంటున్నాయి. ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత ప్రజలు రావు, కొంతమంది చెంచాలను తిరుగుతా ఉంటావు. నువ్వు
ఆ చెంచగాళ్ళు ఎవరు వాడు కూడా నాతో సాయం పొందిన వ్యక్తే. ఆ చెంచగాడు ఊరండి ఇక్కడ, వాడు కూడా నాతో సాయం పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒక పేట భూములు ఉన్నాయి నాకు. ఒక విషయం చెప్తుంది, నా పేరు మీద ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా ఆస్తి మీద ఉంటే నా పేరు మీద ఆ ఆస్తి ప్రజలకి ఇచ్చేస్తా. నీకున్న ఆస్తి ఉంటే అనుకుంటున్నావా? నేను సవాలు విసురుతున్నా, నేను దోసుకొని తిన్నట్టున్నాను. ఒకవేళ సంపాదించినట్టు డబ్బు అవుతుందో నేను ప్రజలకు ఇచ్చేస్తాను. ముందుకు వస్తున్నా ప్రోగ్రాంలో నీకున్న డబ్బు ఇచ్చేస్తామని అడుగుతున్నా. నీ డబ్బు, నా డబ్బు ఎంత? నా భార్య నాది ఓన్లీ 2 కోట్ల చిల్లర పైసలు. నా ఊళ్ళో 20 ఎకరాల భూమి నాకు. 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, మండల ప్లాంట్ చేసిన 2 సార్లు, సర్పంచ్ చేసిన వాళ్ళు చెంచా వాళ్ళకు కళ్ళ పడుతున్నాయి. నేను చెప్తున్నాను అందరికీ కూడా, ఎప్పుడు తెలంగాణ మింగేయాలి, ఎప్పుడు కేసీఆర్ చంపేయాలి, ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కేసీఆర్ లాంటి వ్యక్తి దేశంలో మరి ఏ రాష్ట్రం లేడు, మన తెలంగాణ ఉన్నాడు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా రాష్ట్రాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో 2000 పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తలేరు. కళ్యాణ ఇస్తున్నారా? ఇస్తలేరు. రైతు బంధు ఇస్తున్నారా? ఇస్తలేరు. 20 గంటలు కరెంట్ ఇస్తున్నారా? ఇచ్చే మొక్కలు కావు. రైతు బంధు ఇచ్చే మొక్కలు కావు. ఇవాళ ఇచ్చేది మొత్తం కేసీఆర్ గారు మనకు. మరి ఇవాళ కుట్రలో భాగంగా 10 ఏళ్ళ మనం పచ్చగా వచ్చిన జీవితాల్లోకి ఎవడో వచ్చి మన జీవితాలు బాగుపడితే బాగు చేస్తామంటే మన నమ్మకం, నమ్ముతాం మోసపోతామా లేదా? మరి మోసపడతాం వల్ల మళ్ళా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే 15 వెనక్కి ఉంటాం మనం. మళ్ళీ అదే పాతకాలం వస్తుంది మనకు. కరెంట్ ఉన్నది, రైతు బంధు ఉన్నది, పెన్షన్లు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి ఉన్నది, ఏమీ ఉన్నాయి. నేను చెప్పింది మీకు మొన్న 6 నెలల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలు కాదు, ఉన్న గ్యారెంటీ. ఏం గ్యారెంటీ ఉంది? ఆ గ్యారెంటీని అమలు చేస్తే తెలంగాణ మొత్తం అందేయాలి. అంత పెద్ద గ్యారెంటీ లేదు. ఒక విషయం చెప్తాను మీకు, వాళ్ళు ఏమంటారు? కళ్యాణ లక్ష్మి చక్కెర ఇచ్చిన కేసీఆర్ గారు 1,16 లక్షల రూపాయలు మేము లక్షిస్తాము, తులం బంగారం పెట్టాక అని ఒక నాకు ఈ తృప్తి ఏమై ఆకస్తున్నాకంటే తను అధికారంలో ఉన్నప్పుడు చేయలేము. అంటే తల్లి బతుకుండగా అన్నం పెట్టినోడు, ఆకలితో చచ్చిపోయిన తల్లిని తప్పేసి బతుకున్న చిన్నమ్మకు గాలి పెట్టాడు, బంగారు గాలి పెట్టాడు. అర్థమైనా మీకు? బతుకున్నప్పుడు అన్నం పెట్టిన తల్లికి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు గాలి పెట్టాడు. పచ్చి అబద్ధాల పల్లెలు. అదేవిధంగా ఇప్పుడు చెప్తాను, రైతాంగాన్ని కదా 2 లక్షల మాట చేస్తాను. మాట 1 లక్ష మాట చేస్తామంటే 21,000 కోట్లు అవుతుంది. 1 లక్ష మాట చేస్తామంటే 21,000 కోట్లు అవుతుంది మనకు. 2 లక్షలు అంటే 42,000 కోట్లు. యాక్టివ్ తెస్తావాను తెచ్చేసిన ప్రజలకు. ఇప్పుడే మన కేసీఆర్ గారు 21 లక్షలు మాఫీ చేస్తానని 10,000 కోట్లు మాఫీ చేసిండాను. మిగతా ఇవ్వడానికి రెడీ ఉన్నాయన. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధు ఇవ్వద్దని, రుణమాఫీ ఇబ్బంది పడుతుంది, రేపు పడతాయి రైతులకు. రుణమాఫీ కూడా డిసెంబర్ 3 తర్వాత ఇప్పటికీ రుణమాఫీలో వాళ్ళ అకౌంట్లో డెఫినెట్గా డబ్బులు పడతాయని కూడా తెలియజేస్తున్నారు. ఇది మనకున్నటువంటి సమస్య. మరి రేవంత్ రెడ్డిని మూడు ఏమంటున్నాడంటే తెలంగాణ రైతాంగానికి 22 గంటలు డబ్బులు లేదు, కేసీఆర్ అనౌన్స్ ఇస్తున్నాడు, 3 గంటలు అంటున్నాడు. ఎత్తు తెలియదు, వ్యవసాయం గారికి ఏం తెలియదు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెసిడెంట్గా పెట్టుకోవడం వాళ్ళ కర్మ. అలాంటి వ్యక్తిని పెట్టుకోవడం తీసుకురా వాళ్ళ కర్మ. ఇవాళ 2-3 విషయాలు చెప్తున్నా. దళిత మంది ఉంది గ్రామంలో, దళితులు చాలా ఉంది గ్రామంలో. ఇలా మాదిగా చూడడం చెప్తుంది మీ అందరికీ కూడా. మందకృష్ణ మాదిగ గారు వచ్చిండు, ఆయన ఏమంటాడు? బీజేపీ ఏమంటారు? ఇదిగో చెప్పాలి మీకు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉండి దళిత బిడ్డల్ని, ఆడపిల్లల్ని రేపులు చేసి బీజేపీ నాయకులు చంపేస్తే పోస్టుమార్టం తీసి
వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తున్న వాళ్ళను. అలాంటి వాళ్ళ పార్టీకి మీకు సపోర్ట్ చేయమంటే ఈ మనసు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇలా కేసీఆర్ గారు దళిత బంధు రేపు ఈ గ్రామంలో ఒకటి మాత్రం ఇచ్చుకొని ఈ నెక్స్ట్ నేను గెలవగానే 20 మందికి ఇస్తుంది దళిత బంధు, 20 మందికి దళితులకు మాదిగా దాన్ని చెరి బంధు చేపడిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇస్తాను మళ్ళీ 100 ఉన్నాయి, ఆ 120 మీకు ఇస్తాను. మరి బీసీ బంధు కూడా ఉన్నది, బీసీ కూడా ఇస్తాను. మైనార్టీ బంధు ఉంది, అది కూడా ఇస్తా. ఇవన్నీ ఇస్తాం మనం. ఇవ్వడానికి మన ధైర్యం ఉంది మనకు. మన నాయకుడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్న ధైర్యం మనకు. కాబట్టి మా అందరికీ మనం ఇస్తున్నా. చెప్పుడు మాటలు వినద్దు, వాడు చెప్పే అబద్ధాలు వినద్దు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, పర్సనల్గా ఒక వీడియో విడుదలైంది. అరే అమాయకులు, ప్రజల అమాయకులపై వాళ్ళని బట్టి మాటలు మోసం చేయొచ్చు. ఏదైనా అబద్ధం చెప్తాం, అబద్ధం హామీలు ఇస్తాం, వారు ఓట్లు ఇస్తాం మనకు. తర్వాత ఏం చేస్తారు, 5 ఏళ్ళ దాకా మనం ఏం చేయాలి. అలాంటి మోసగాడు, చేలికెళ్ళిన దొంగ, చెప్పకుండా తిన్నవాడు. నేను చెప్తాను మీ అందరూ కూడా, ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల మాటలు నాకు వినలేదు. దయచేసి చెప్తాను మీ అందరూ కూడా, మా అవ్వలకు, మా అక్కలకు తప్పకుండా మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్